నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ముందుగా ఇవాల్టి కొటేషన్ ఏంటో చూద్దామండి. ఎడ్యుకేషన్లో క్వాలిటీ ఉంది అంటే లెర్నింగ్, నేర్చుకునే ప్రాసెస్ అనేది సంతోషంగాను హ్యాపీగాను జరిగిపోవాలి. కానీ కష్టపడుతూ అబ్బా ఇది నేర్చుకోవాలా, ఇది చదవాలా అని అనిపించేది క్వాలిటీ ఎడ్యుకేషన్ కాదు. చాలా చాలా బాగా అనిపించింది ఈ కొటేషన్ చదివినప్పుడు. మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనం కష్టపడి చదువుతున్నాం, దాన్ని ఇష్టపడి చదివేలాగుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది. సో నాకు జనరల్గా ఏదైనా ఒక కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు అట్లా దీనికి ఒక ఇమేజ్ ఉంటే బాగుంటుంది అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎందుకు మనకి ఎక్కువ ఇమేజెస్తో అట్లా ఎందుకు క్లాస్ ఉంటే ఎందుకు బాగుంటుంది, టెక్స్ట్ బుక్ అలా ఉంటే ఎలా ఉంటుంది అలాగా అనిపించింది అనమాట. రీసెంట్గా నేను ఒక బుక్ తీసుకున్నానండి, ది సేపియన్స్ అని చెప్పేసి. కొంతమందికి తెలిసే ఉంటుంది పేరు. దాంట్లో ది సేపియన్స్ గ్రాఫిక్ నావెల్ అని ఉంది. సో అది చాలా నార్మల్ బుక్ కూడా ఉంది, రిటర్న్ నార్మల్గా. సో దానికి దీనికి చదువుతుంటే తేడా మాత్రం భలే ఉంది అనిపించింది అనమాట. సో అట్లా ఉంటే బాగుంటుంది కదా మన క్లాసెస్ కూడా అని అనిపించింది. కొంచెం కొత్తగా టీచింగ్ మెథడ్స్ ఉంటే, ఈ కోడ్ చదవగానే అవే గుర్తొచ్చేసాయి అనమాట. అన్నీ కొత్తగా టీచింగ్ మెథడ్స్ ఉంటే ఎలా ఉంటుంది అసలు అన్నట్టుగా. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూసి ఆ తర్వాత ఇవాళ ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి COVID-19 న్యూ వైరస్ స్ట్రెయిన్ అంటున్నారు కదా, దానికి సంబంధించి మ్యూటేషన్ రేట్ COV2కి చాలా ఫాస్ట్గా ఉంది HIVతో కంపేర్ చేస్తే అని అన్నాం. నిన్న నేను క్లాస్ చెప్తున్నప్పుడు మనకి వీడియోలో HIVకి మ్యూటేషన్ అవుతుంది, దీనికి అవుతుంది, రెండు ఫాస్ట్గానే ఉన్నాయన్నాం. కానీ రెండిట్లో ఏది ఫాస్ట్ అన్నది చెప్పలేదు. అది మీరు సెర్చ్ చేసి ఆన్సర్ చేయడానికి ప్రిలిమ్స్ క్వశ్చన్స్లో ఎంతో కొంత ఎక్స్ట్రా పాయింట్ నేర్చుకునే దానికి స్కోప్ ఉండేలాగా ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి. గమనిస్తున్నారు కదా అది రైట్. కానీ ఈ స్టేట్మెంట్ రివర్స్లో ఇచ్చాం. HIV యొక్క స్పీడ్ ఫాస్ట్గా ఉంటుంది COVID-2తో పోలిస్తే. సో ఇది తప్పు. రెండోది, ఫాస్టర్ మ్యూటేషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంటే వ్యాక్సిన్ యొక్క ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది. అవునా కాదా? ఎస్, రెండోది మాత్రమే కరెక్ట్. కాబట్టి ఆన్సర్ B 2 ఓన్లీ. సెకండ్ చూడండి, GSTకి సంబంధించిన ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించి ఏది కరెక్టో చెప్పన్నారు. 80% ఆఫ్ టోటల్ GST లయబిలిటీ అన్నది మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ద్వారా సెటిల్ చేస్తున్నారు. ఓన్లీ 20% మాత్రమే డిపాజిట్ చేస్తున్నారు క్యాష్ రూపంలో అన్నారు. అవునా? ఎస్. సో ఇది కరెక్టే. రెండోది, ప్రజెంట్ సిస్టంలో చూస్తే రియల్ టైం మ్యాచింగ్ అనేటటువంటిది లేదు. అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అప్లై చేసేదానికి వాళ్ళు దానికి జత చేసేటటువంటి ఇన్వాయిస్ బిల్కి దీనికి మధ్య మ్యాచ్ అనేది రియల్ టైంలో జరగట్లేదు ప్రస్తుతానికి. అది రియల్ టైంలో అయ్యే విధంగా చూడాలి అన్నదే ఇప్పుడు మనం అనుకుంటున్న గోల్. సో ఇది కూడా కరెక్టే, రెండు కరెక్టే. కాబట్టి ఆన్సర్ C 1, 2. సరే, ఇవాళ చాలా ఆర్టికల్స్ ముందు చదువుకున్న ఆర్టికల్స్ యొక్క రిపిటేషనే ఉంది, త్వరగానే మనకి అయిపోతుంది. టక్ని చూసేద్దామా? సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వ్యాక్సిన్ ట్రయల్ అనే దానికి సంబంధించినటువంటిదండి. 4 స్టేట్స్ 4 రాష్ట్రాల్లో డ్రై రన్ని మొదలుపెట్టారు. నిన్న కూడా చదువుకున్నాం కదా అండి. ఏమని? 4 స్టేట్స్లో మరి కోవిన్ అనేటటువంటి యాప్ ద్వారా, ఇది ఒక ICT ప్లాట్ఫామ్. దీంట్లో ఎవరైతే వ్యాక్సిన్స్ తీసుకుంటున్నారో వాళ్ళ డేటా అనేది మెయింటైన్ చేస్తారు. తర్వాత ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా దీని కింద మెయింటైన్ చేస్తారు, దీంట్లో ప్లేస్ చేస్తారు అనుకున్నాం. డ్రై రన్ అంటే ఏంటంటే ఇది క్లినికల్ ట్రయల్ కాదండి. ఆల్రెడీ క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే దాన్ని, మామూలుగా అయితే క్లినికల్ ట్రయల్స్ అయిపోయి ఇదంతా చేయడానికి మినిమం 1.5 year 2 years టైం తీసుకుంటాం నార్మల్ వ్యాక్సిన్స్కి. కానీ ఇప్పుడు మనకి ఫాస్ట్గా అవ్వాలి అని క్లినికల్ ట్రయల్స్ phase 3 అయిపోగానే ఎమర్జెన్సీ ఆథరైజేషన్కి అప్రూవల్ ఇచ్చేసి యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్కి, తర్వాత ఎల్డర్లీ పీపుల్కి వీళ్ళకి ఇచ్చి ఆ తర్వాత మిగిలిన పాపులేషన్కి తీసుకొని రావాలన్నది గోల్ అనమాట. ఆ కంటెక్స్లో కోవిన్ అనేటటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీని కింద కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వాళ్ళలో ఎవరికి ఇస్తున్నారు, ఏ టైంలో ఇస్తున్నారు, వాళ్ళ సిమ్టమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మొదలుపెట్టడం జరిగింది. ఇవన్నీ దీంట్లో ఎంట్రీ చేస్తారు అని చెప్తున్నారు. దీన్నే డ్రై రన్. క్లినికల్ ట్రయల్స్ అయిపోయిన తర్వాత 4 రాష్ట్రాల్లో మరి ఈ వైరస్కి సంబంధించిన వ్యాక్సిన్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఎంత అని ముందు ఈ స్టేట్స్లో టెస్ట్ చేస్తున్నారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం. 2020
ఇయర్ ఇవాళ ఎవరో మాట్లాడుతూ చెప్తున్నారనమాట, అసలు 2020 చాలా అసలు ఎలా అయిపోయిందో టైం తెలియలేదు. కొంతమందికి ఏమో చాలా లాంగ్గా లెంగ్తీగా అనిపించింది ఇయర్, కొంతమందికి అసలు టైం ఎలా అయిపోయిందో తెలియలేదు, కొంతమందికి ప్రొడక్టివ్గా లేదు. బట్ ఆల్మోస్ట్ చాలామందికి ఇయర్ లాక్డౌన్ వీటన్నిటి వల్ల సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్కి బాగా టైం దొరికిందండి. ఎవరో ఒక 1-2% తప్ప మిగిలిన వాళ్ళందరికీ కూడా కొంతైనా మనం ఫోకస్ చేసుంటే మన గురించి, అసలు మన లైఫ్ గురించి, అసలు వీటన్నిటి గురించి ఆలోచించుకోవడానికి ఎంతో కొంత టైం అనేది దొరికింది. అలాంటి సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ పీరియడ్ 2020 అనేది. సరే, ఇక్కడ ఆర్టికల్లోకి వచ్చేటప్పటికి ఫెటాలిటీ అంటే డెత్ రేట్స్. నిన్న కూడా ఇదే ఆర్టికల్ చదువుకున్నా, గుర్తుందా? నిన్న డేటా ఇచ్చారు, ఇవాళ దాన్ని అనాలిసిస్ అలాగా ఎడిటోరియల్ ఇచ్చారు. ఫెటాలిటీ రేట్ అన్నది కోవిడ్-19కి తక్కువగా ఉంది అన్నట్టుగా చెప్తున్నారు. కేసెస్ అన్నవి పీక్ స్టేజ్, అంటే మనకి ఫిబ్రవరి మార్చ్ నుంచే కేసెస్ ఉన్న స్లో గ్రోత్ ఉంది. పీక్ స్టేజ్ అనేది సెప్టెంబర్లో వచ్చింది, ఆ తర్వాత స్లోగా తగ్గుతూ వస్తున్నాయి కేసెస్ అన్నవి. సో పీక్ స్టేజ్ అనేది సెప్టెంబర్లో మనం చూసామన్నమాట. పీక్ స్టేజ్ అంటే అధికంగా కేసులు రిపోర్ట్ అయినటువంటిది. బట్ మిగిలిన దేశాలన్నిటితో పోలిస్తే మనకు సుమారుగా 1,000,000 కేసులు నమోదయ్యాయండి. ఇండియాలో 1,000,000 కేసులు నమోదయ్యాయి, కానీ డెత్స్ అన్నటువంటివి కంపారిటివ్లీ తక్కువగా ఉన్నాయి. సో ఫెటాలిటీ అంటే డెత్ రేట్స్ అనేటటువంటివి తక్కువగానే ఉన్నాయి. సుమారుగా 1,50,000 డెత్స్ మాత్రమే ఉన్నాయి. అవి ఎక్కువే, కానీ మిగిలిన దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. దానికి సంబంధించి ఏమేం ఫ్యాక్టర్స్ అయి ఉండొచ్చు అంటే, మన హెల్త్ సిస్టమ్ బాగా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మరి డెత్ రేట్స్ తగ్గాయి అనా, లేదా ఎంతో కొంత ఇమ్యూనిటీ ఇది ఉంది అనా, లేదా మనం తీసుకున్న పాలసీస్ హెల్ప్ అయ్యాయి అనా, వీటన్నిటిలో అన్నీ కూడా అయి ఉండొచ్చు, రైట్? సో మనం తీసుకున్న మెజర్స్ అయి ఉండొచ్చు, మనకి కొంత ఉన్నటువంటి ఇమ్యూన్ పవర్ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అయితే కేసులు తగ్గిపోయాయి కదా, ఇంకేం లేవులే అని చెప్పేసి అజాగ్రత్తగా ఉందామా? లేదు, ఖచ్చితంగా మెజర్స్ అనేటటువంటివి పాటించాలి. మళ్ళీ చాలామందికి కోవిడ్ ఇది స్ప్రెడ్ అవుతూ ఉందండి, మీరు గమనించి ఉంటారు కదా, మళ్ళీ కేసులు పెరుగుతూ ఉన్నాయి. సో ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పీక్ టైంలో ఎలాగైతే మాస్క్ వేరింగ్ ఇవన్నీ కంపల్సరీగా చేసేవాళ్ళమో చాలామందివి, అది ఇప్పుడు కూడా కంటిన్యూ చేయాలి, పాటించాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్. దోహా అనేటటువంటి ప్లేస్లో, ఖతర్ దోహా అనేది దాని క్యాపిటల్. సో ఇక్కడ పీస్ టాక్స్ జరుగుతున్నాయి. ఎవరికి మధ్య పీస్ టాక్స్ జరుగుతున్నాయి? యుఎస్ఏ మరియు తాలిబాన్ ఎవరింతకీ తెలుసుకుందాం. సో యుఎస్ఏ తాలిబాన్ మధ్యలో పీస్ టాక్స్ అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో అవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని చూద్దాం. సో ఏ విధంగా మరి ప్రామిసెస్, టాక్స్ అనేటటువంటివి వర్డ్స్, వార్ అంటే అక్కడ జరుగుతున్న ఒకవైపు ఏమో యుద్ధం, ఒకవైపు ఏమో పీస్ టాక్స్ అంటున్నారు. మరి ఏ విధంగా ఆఫ్ఘనిస్తాన్లో పీస్ ప్రాసెస్ తీసుకొని రావాలి, శాంతి ప్రక్రియలను నెలకొల్పాలి. సో పీస్ అండ్ స్టెబిలిటీ అనేటటువంటి దాన్ని ఏ విధంగా ఆఫ్ఘనిస్తాన్లో నెలకొల్పాలి అనేటటువంటిది ఇప్పుడు ప్రైమరీ ఫండమెంటల్ క్వశ్చన్ అనమాట. అసలు ఏంటి అక్కడ జరుగుతున్నటువంటి గొడవ ఏంటి, ఈ తాలిబాన్తో టాక్స్ ఏంటి, దీనంతా ఒక క్రొనాలజీగా చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ గమనించాలండి, మనకి 9/11 ఆఫ్ఘనిస్తాన్లోకి యుద్ధం అసలు ఎలా వచ్చింది అని మనం కనుక చూసుకోగలిగితే, 9/11 అనేటటువంటి ఇన్సిడెంట్ 2001లో మరి యుఎస్ఏలో ట్విన్ టవర్స్ మీద అటాక్ జరుగుతుంది. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లోనే ఉన్నారు అని చెప్తారు, కానీ ఆఫ్ఘనిస్తాన్ మా దగ్గర ఎవరూ లేరు అన్నట్టుగా చెప్తుంది. 2001లోనే మరి ఆఫ్ఘనిస్తాన్ మీదకి యుద్ధానికి వస్తుంది యుఎస్ఏ అనేటటువంటి, మీ దేశంలోనే టెర్రరిస్టులు ఉన్నారు అని. సో అప్పటి నుంచి వార్ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. అలాంటి టైంలో 2005 ఈ టైంలో వార్ అనేటటువంటిది అప్పుడు అర్థమవుతుంది. ఈ బిన్ లాడెన్ వీళ్ళంతా ఉండేది ఆఫ్ఘనిస్తాన్లో కాదు, పాకిస్తాన్లో అని చెప్పేసి. సో వార్ అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది ఫ్రేమ్ చేసుకుంటారు యుఎస్ వాళ్ళు. ఇదిగో మీ దేశంలో టెర్రరిస్టులని వీళ్ళందరినీ తీసేసి చూసారా, మేము వచ్చేసాం, పీస్ ప్రాసెస్ వచ్చింది, కాన్స్టిట్యూషన్ అన్నారు. సో ఎలక్షన్స్ జరుగుతాయి, కానీ అప్పటి నుంచి సెక్యూరిటీ అనేటటువంటిదే ఉండదు. అక్కడ తాలిబాన్ అనేటటువంటి ఒక గ్రూప్ ఉంటుందండి. అది ఈ 2001 ఆ టైం కంటే ముందు నుంచే ఉంటుందన్నమాట. ఎవరు మరి తాలిబాన్ అనేటటువంటి గ్రూపు?
1979లో మనకి యుఎస్ఎస్ఆర్, ఇప్పుడు మనం ఆ యుఎస్ఎస్ఆర్ లేదు, అది డిసింటిగ్రేట్ అయిపోయింది. యుఎస్ఎస్ఆర్ వార్కి వస్తుంది ఆఫ్ఘనిస్తాన్ మీదకి. 1989 వరకు ఉంటుంది. ఈ టైంలో మరి యుఎస్ఎస్ఆర్ ఫోర్సెస్ని ఎదుర్కోవడానికి అక్కడ ఫామ్ అయినటువంటి ఒక గ్రూపే తాలిబాన్. మరి తాలిబాన్స్ టెర్రరిస్ట్కి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసే వీళ్ళు యుద్ధానికి వచ్చి ఉంటారు. సో కాన్స్టిట్యూషన్ అంటారు, తాలిబాన్స్ ఇంకా అట్లా ఫైట్ చేస్తూనే ఉంటారు యుఎస్ఏతో. ఇక్కడ యుఎస్ఏతో పాటు నేటో అంటే ఏంటి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నేటో అనేటటువంటి ఒక మిలిటరీ గ్రూపింగ్ అనమాట. యుఎస్ఏ, మిగిలిన చాలా కంట్రీస్ దీంట్లో మెంబర్స్గా ఉన్నాయి. వీటిలో ఒక కంట్రీ యొక్క సెక్యూరిటీకి థ్రెట్ వచ్చినా మిగిలిన కంట్రీస్ అన్నీ కోఆపరేట్ చేసుకోవాలన్న దీని థీమ్. సో అట్లా యుఎస్ఏ నేటోలో ప్రైమరీ మెంబర్ కాబట్టి నేటో ఫోర్సెస్ అన్నీ కూడా యుఎస్ఏకి సపోర్ట్ చేస్తాయి. ఆ తర్వాత 2011లో పాకిస్తాన్లో యుఎస్ఏ యొక్క ఫోర్సెస్ బిన్ లాదన్ని చంపేస్తాయి. 2015లో ఫస్ట్ టైం తాలిబాన్స్తో మేము టాక్స్ జరుపుతాము అని చెప్తుంది. అంతకుముందంతా తాలిబాన్స్ టెర్రరిస్టులు, వాళ్ళతో మేము టాక్స్ జరపము, అది యుఎస్ఏ యొక్క స్టాండ్. కానీ 2015లో టాక్స్ జరుపుతాము అని అంటారు. రైట్, అలాగ స్లోగా 2016 ఇలాగ వచ్చేటప్పుడు 2019లో మరి టాక్స్ అనేటటువంటివి జరుగుతాయి. 2020 ఇప్పుడు ఏం జరిగింది? ఈ ఇయరే చాలా డెవలప్మెంట్స్ వచ్చాయన్నమాట. అదేంటో చూద్దామా? చూడండి, 2020లో మన డొనాల్డ్ ట్రంప్ ఎట్లయినా సరే ఇప్పటికే వచ్చేసి సుమారుగా 19 సంవత్సరాలు అవుతుంది, ఏం అచీవ్ చేయలేదు అసలు. ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళిపోవాలి, ఊరికే డబ్బులు వేస్ట్, మన వాళ్ళు అక్కడ చచ్చిపోతున్నారు అని చెప్పి వెనక్కి తీసుకెళ్ళాలి. అట్లా అది ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వీటికి యూజ్ అవుతుంది, అటు మనీ ఇవంతా సేవ్ అవుతుంది అన్న ఉద్దేశంతో దోహా, ఖతార్ అనేటటువంటి కంట్రీ యొక్క క్యాపిటల్ దోహా, ఈ దోహాలో మీటింగ్ చేపడతారు. ఒక పీస్ డీల్, దాన్నే దోహా డీల్ అంటారు. ఇక్కడ ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్ యొక్క గవర్నమెంట్, ఆఫ్ఘనిస్తాన్లో కాన్స్టిట్యూషన్ ప్రకారం 2005 నుంచి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అఫ్కోర్స్ స్టెబిలిటీ లేదు, కానీ గవర్నమెంట్ అయితే ఎంతో కొంత ఉంది. అది యుఎస్ఏ చేతిలో కీలు బొమ్మలాగా ఉంది అని చెప్తూ ఉంటారు. దాంతోపాటు తాలిబాన్స్ అనేటటువంటి వాళ్ళు, మీరు వెళ్ళిపోండి, ఇది మా కంట్రీ, మీరు కాదు అసలు రావాల్సింది అని తాలిబాన్స్ని టెర్రరిస్ట్గా గుర్తించడం. దాంతోపాటు యుఎస్ఏ, నేటో ఫోర్సెస్, వీళ్ళ ముగ్గురు. అయితే తాలిబాన్స్ ఏమంటారంటే, సరే మేము మరి మీతో టాక్స్ జరపాలి అంటే ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ రాకూడదు, టాక్స్లోకి ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ రాకూడదు, ఎందుకంటే అసలు వీళ్ళని మేము గుర్తించట్లేదు అని అంటారు. మరి యాక్చువల్గా అయితే అసలు గవర్నమెంట్ లేకుండా ఒక టెర్రర్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసిన దాంతో యూఎస్ఏ ఎలా టాక్స్ జరుపుతుంది? కానీ ఇంక వాళ్ళకు ఇంకో చాయిస్ లేదు. అందుకని సరేలే అని చెప్పేసి దోహా అన్న ప్లేస్లో తాలిబాన్స్తో టాక్స్ జరుపుతుంది. మరి ఫిబ్రవరిలో ఒక డీల్ చేసుకుంటుంది, దాన్నే దోహా పీస్ డీల్ అంటారు. వాటి ప్రకారం మరి ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, తాలిబాన్స్కి సంబంధించిన అరెస్ట్ చేసిన ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆ ప్రిజనర్స్ని రిలీజ్ చేయడము. సో పీస్ ప్రాసెస్ అనేది మేము కాపాడుతామని తాలిబాన్స్ ప్రామిస్ చేశారు, కానీ అది కాపాడట్లేదు. ప్రిజనర్స్ని రిలీజ్ చేయడము, ఎలక్షన్స్ని కండక్ట్ చేస్తామన్నారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇండియా ఎప్పుడు ఇది చెప్తుందన్నమాట, బయట వ్యక్తులు కాదు, వాళ్ళ కంట్రీలో వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అన్నది ఇంట్రా ఆఫ్ఘాన్, అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్, ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు, వీళ్ళు కదా డిసైడ్ చేసుకోవాలన్నది ఇండియా యొక్క స్టాండ్. ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ కూడా ఇదిగో ఇంట్రా ఆఫ్ఘాన్ టాక్స్ అనేటటువంటివి జరపాలి. ఈ డీల్లో కూడా స్లోగా ఇంట్రా ఆఫ్ఘాన్ డీల్స్ జరపాలి, ఇంట్రా ఆఫ్ఘనిస్తాన్ని జరపాలి అన్నటువంటిదే టార్గెట్ అన్నమాట. ప్రస్తుతానికి ఇంకా దాని నుంచి వచ్చేయాలి కాబట్టి మళ్ళీ డీల్స్ జరుపుతున్నారు. కానీ ఇది ఒకసారి ఆలోచించి చూడండి, ఇది అసలు ఎథికల్ అంటారా? ఈ డీల్ అసలు గవర్నమెంట్ లేకుండా ఇలా డీల్ చేసుకోవడం ఎథికల్ అంటారా? సరే, ఎథికల్ కాదు అనుకుంటే ఇంకేంటి ఆప్షన్ ఏంటి? బెటర్ ఆప్షన్ ఏంటి? ఉన్న వాటిలో ఇదే బెటర్ ఆప్షన్ కదా. స్లోగా గవర్నమెంట్ని కూడా ఈ టాక్స్లోకి తీసుకొని వచ్చేటటువంటి ఆప్షన్ అనేటటువంటిది ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్గా చూసుకుంటే ఇది ఎథికల్ అని మనం చెప్పచ్చు. బట్ దీంట్లో ఇంకా ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఎటుపోతే ఎటుపోయిందిలే అని ఈ టాక్స్ ఫైనలైజ్ అవ్వకుండా యుఎస్ఏ బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని మనం అనెథికల్గా పరిగణిస్తామన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిందండి. దీంట్లో 2 ఫ్రంట్ ఛాలెంజ్ అని చెప్తున్నారు. దాని మీనింగ్ ఏంటి? మనకి రెండు సైడ్ల నుంచి, రెండు వైపుల నుంచి చైనా ప్రాబ్లం ఉంది అంటున్నారు. ఒకటి వచ్చేటప్పటికి చైనా,
రెండోది వచ్చేటప్పటికి పాకిస్తాన్. ఈ రెండు సైడ్ల నుంచి థ్రెట్ ఉంది. దాన్ని ఏ విధంగా డీల్ చేయాలి అన్నది ఈ ఆర్టికల్లో చెప్తున్నది. ఏ విధంగా డీల్ చేయాలో చూద్దామా? చూడండి, మనకి చైనాతోనూ బార్డర్ ఉంది, అటు పాకిస్తాన్తోనూ బార్డర్ ఉంది, కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది ఉంది. సరే, మరి డీల్ చేయడానికి మనకు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఒకటి, మన మిలిటరీ స్ట్రెంగ్త్ని పెంచుకోవడం. అది మనకున్నటువంటి ప్రైమరీ ఫంక్షన్, అవునా కాదా? సో మిలిటరీ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రాంగ్గా మనం తిప్పికొట్టగలము. సో మిలిటరీ స్ట్రెంగ్త్ అని పెంచుకోవడము, మిలిటరీ కోఆపరేషన్ని పెంచుకోవడము, ఇదొకటి. రెండోది డిప్లొమాటిక్, అంటే వాళ్ళతో మాట్లాడడము. మాటల ద్వారా, ఇప్పుడు మనం చైనాతో యుద్ధానికి ఏం వెళ్ళలేదు కదా, అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ జరుగుతున్న డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారానే మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాము. సో అదొకటి. మూడోది ఇంటర్నేషనల్ ప్రెషర్. ఇప్పుడు పాకిస్తాన్ మీద వీటి మీద ఇంటర్నేషనల్ ప్రెషర్ అనేటటువంటిది బిల్డ్ చేయడం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా? రెండు ఇండివిజువల్గా ఉండుంటే, చైనా సపరేట్గా, ఇట్లా రెండు సపరేట్గా ఉండుంటే ఇంటర్నేషనల్ ప్రెషర్స్ ఇవి పనిచేసేవి. కానీ ఇప్పుడు అవి రెండు కలిసి పనిచేస్తున్నాయి. పాక్ చైనా యాక్సిస్ అంటాము. యాక్సిస్ అంటే ఏంటి? సో అవి రెండు కలిసి ఒకవైపు ఉన్నాయి ఇప్పుడు. సో అందుకని టూ ఫ్రంట్ ఛాలెంజ్గా మారిందనమాట మనకి. అవి ఇండిపెండెంట్గా ఉంటే ఇవన్నీ ఇంకా బెటర్గా పనిచేసేవి. బట్ పాకిస్తాన్ చైనా యొక్క యాక్సెస్ అనేటటువంటిది, వాళ్ళ రిలేషన్, దాని యొక్క యాక్సెస్ అనేది జరగడంతో అదొక పెద్ద ఛాలెంజ్గా మారింది. సో ఈ కంటెక్స్లో మనకి ఎంతవరకు ఆప్షన్స్ వీలైతే అంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్కి సంబంధించి కశ్మీర్ ఇష్యూని త్వరగా డీల్ చేసే విధంగా చూసుకోవాలి. చైనాకి సంబంధించి బార్డర్ ఇష్యూస్, అదర్ బార్డర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో స్లోగా, ఇది సడన్గా అవ్వదు, బట్ బార్డర్ ఇష్యూస్ స్లోగా సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ విధంగానే టూ ఫ్రంట్ ఛాలెంజ్ని మనం ఎదుర్కోగలము. ఒక సొల్యూషన్ అంటూ లేదు, డైరెక్ట్ సొల్యూషన్ అంటూ లేదు. అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ ఆర్టికల్స్ అగ్రికల్చర్ యాక్ట్స్కి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అని చెప్తున్నారండి. అగ్రికల్చర్కి సంబంధించి మనకి రీసెంట్గా 3 చట్టాలు పాస్ చేయడం జరిగింది. సో వీటిని కనుక ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ చేస్తే అనుకున్న విధంగా ఆ ఫార్మింగ్ చట్టాలు అనేటటువంటి దాంట్లో ఆ ఫార్మింగ్ ఏరియాలో చాలా బెనిఫిట్స్ అనేటటువంటివి ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఇది ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని తీసుకొని వచ్చినటువంటి రిఫార్మ్స్. సో రూరల్ ఎకానమీని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. గమనించాలండి, ఇక్కడ చెప్తుందేమో పాజిటివ్గా ఉంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే, అంటే ఉన్న ప్రొవిజన్స్ని మంచిగా ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటే కనుక దీని నుంచి వచ్చేటటువంటి ఉపయోగాలు చాలా ఉంటాయి, రూరల్ ఎకానమీకి బెటర్గా ఉంటుంది అని చెప్తున్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఫార్మ్ యాక్ట్స్ అనేటటువంటివి రైట్ స్పిరిట్లో కనుక ఇంప్లిమెంట్ చేస్తే అవి రూరల్ ఎకానమీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడతాయి అంటున్నారు. ఎలాగో చూద్దామా? చూడండి, మనకి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి, అసలు ఏంటి ఆ 3 చట్టాలు ఏంటో చూడండి. ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ చట్టము, ఫార్మర్స్ ప్రైస్ అష్యూరెన్స్ ఫార్మ్ సర్వీసెస్ చట్టము, దీన్నే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటారు. ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం. ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి? మార్కెట్ యాక్సెస్ అనేటటువంటిది పెరుగుతుంది, ఎక్కడైనా ప్రొడ్యూస్ని సేల్ చేయొచ్చు, రెమ్యునరేటివ్ ప్రైసెస్ వస్తాయి, ప్రైవేట్ ట్రేడ్ అనేది పెరుగుతుంది, అగ్రికల్చరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. సో అప్పుడు ఇన్కమ్ని డబుల్ చేయొచ్చు, ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయొచ్చు, ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి పెరుగుతాయి. ఈ విధంగా ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇంప్లిమెంటేషన్ బెటర్గా చేస్తే. కానీ దీంట్లో చాలా లొసుగులు కూడా ఉన్నాయి, చూద్దామండి. అదేవిధంగా కాంట్రాక్ట్ ఫార్మింగ్లో ఇన్పుట్ బర్డన్ ఫార్మర్ మీద తగ్గుతుంది. డిమాండ్ డ్రివెన్ అగ్రికల్చర్, ఏదైతే అవసరమో, దేనికైతే మార్కెట్ ఉందో దాని వైపుగా అగ్రికల్చర్ మూవ్ అవుతుంది. ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ డెవలప్ అవుతాయి. ఇక్కడ ఇండస్ట్రీస్కి ఫార్మర్స్కి ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ వస్తుంది. అదే ఎసెన్షియల్ కమోడిటీస్కి సంబంధించి అయితే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, కరప్షన్ ఇలాంటివి తగ్గుతాయి, మార్కెట్ డెప్త్ అనేటటువంటిది పెరుగుతుంది. ఇలాంటి అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి వీటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే. కానీ ప్రాబ్లమ్స్ ఏంటి చూడండి, మండీస్ తీసేస్తాము అంటున్నారు. సో ఆ మండీస్ లేని చోట ఎంఎస్పి ఉంటుందో ఉండదో, ఆ మండీస్ ఉన్న చోట కొంతైనా ఫార్మర్స్ బెటర్గా ఉంది కదా అది చెప్పడము, ప్రైవేట్ వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారేమో. మరి కేరళ, బీహార్లో ఏపీఎంసీ మార్కెట్స్ లేవు, కానీ అక్కడేం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వలేదే ప్రైవేట్ ట్రేడర్స్ ద్వారా. ఇలాంటి క్వశ్చన్స్. ఇక్కడైతే ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్కి సంబంధించి అయితే డిస్ప్యూట్ రెజల్యూషన్కి సంబంధించి సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ వీళ్ళ దగ్గరికే వెళ్ళాలి, సివిల్ కోర్టు దగ్గరికి వెళ్ళకూడదు అన్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఫార్మ్ సర్వీసెస్ అంటే ఏంటి, దానికి సంబంధించిన వేగ్నెస్ ఉంది. ఫార్మర్ ఎక్స్ప్లాయిటేషన్ జరగచ్చు వీటితో, అది ఇంకో కన్సర్న్. ఇక్కడ హోర్డింగ్ అనేటటువంటిది, ఎసెన్షియల్ కమోడిటీస్ని రెగ్యులేట్ చేయకపోతే హోర్డింగ్, ఇల్లీగల్గా ఎక్కువ స్టాక్ని పెట్టుకోవడం,
దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరగచ్చు. సో ఈ విధమైన కన్సర్న్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. అయితే ఈ ఆర్టికల్లో చెప్తున్నటువంటిది ఏంటి అంటే, మనం కనుక బెటర్గా ఉపయోగించుకోవాలి, దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనుకుంటే ఇప్పుడున్న ప్రస్తుతం నీడ్స్ ఏంటి? ఎక్స్పోర్ట్స్ పెరగాలి, మార్కెట్ డైవర్సిఫికేషన్ పెరగాలి, ఇవన్నిటి ద్వారా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ పెరుగుతుంది. అది ఈ ఆర్టికల్లో చెప్పిన విషయం అండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడాలి, పాలిటీకి సంబంధించినటువంటిదండి. బెయిల్ మరియు బెయిల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్న దాని కింద చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారండి. అతనికి ఇంకా ఫైనల్గా కోర్ట్ హియరింగ్ అవ్వలేదు. సో మధ్యలోనే కావాలంటే బెయిల్ అనేది తీసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి బెయిల్ని అప్లై చేసుకునేటటువంటి ప్రాసెస్ ఏంటి? కొంతమంది నామినీస్ అనేవాళ్ళు ఉండాలి, కొంత బెయిల్కి సంబంధించి మనీ కట్టాలి, అవునా? అయినా సరే ఫైనల్గా ఎవరు డిసైడ్ చేస్తారు? జడ్జ్ డిసైడ్ చేస్తారు. ఆ వ్యక్తికి బెయిల్ ఇవ్వాలా లేదా అన్నది జడ్జ్ డిసైడ్ చేస్తారు. అందుకే దాన్ని జ్యుడిషియల్ డిస్క్రిషన్ అని చెప్తూ ఉంటారు. మనం గమనించి చూస్తే జైళ్లలో మగ్గిపోతున్న వాళ్ళలో చాలామంది వల్నరబుల్ సెక్షన్స్కి సంబంధించిన వాళ్ళు, లోయర్ ఇన్కమ్కి సంబంధించిన వాళ్ళు. 2/3 చూసారా, ప్రిజనర్స్లో 2/3 ప్రెజెంట్ పాపులేషన్ దళిత్, ఆదివాసీ, అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి సంబంధించింది. అది కూడా మైనర్ అఫెన్సెస్కి సంబంధించిన వాళ్ళు. పెద్ద పెద్ద క్రైమ్స్ చేసిన వాళ్ళందరూ బెయిల్స్ మీద బయట ఉంటే వీళ్ళు లేరు. ఎందుకని? దానికి కావాల్సినటువంటి మనీ, దానికి కావాల్సిన నామినీస్ ఇవి లేకపోవడం వల్ల. సో ఆ జ్యుడిషియల్ డిస్క్రిషన్ ప్లస్ దానికి ఒక ఇన్కమ్ లెవెల్స్ని లేదా ఒక మనీని అటాచ్ చేయడము, దీనివల్ల వచ్చినటువంటి ఇష్యూస్ అన్నమాట. సో ఆ కంటెక్స్లో రీసెంట్గా మనం గమనించుంటాం, మరి బెయిల్ ప్రొవిజన్స్ అన్నవి, బెయిల్ అన్నటువంటిది అందరికీ ఉండేటటువంటి హక్కు. ఆర్టికల్ 21 కింద నార్మల్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకందరికీ బెయిల్స్ అనేవి గ్రాంట్ చేయగలగాలి, సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మీరు కొన్ని పేపర్లో చదువుతూ ఉంటారండి, నీకు బెయిల్ ఇస్తాను కానీ నువ్వు వెళ్ళి కోవిడ్ వారియర్గా ఉండాలి, అలాంటి కొన్ని కండిషన్స్ పెట్టడము, ర్యాండమ్గా జడ్జెస్ యొక్క డిస్క్రిషన్ అనేది పనిచేస్తూ ఉంది. అలా కాకుండా ఒక సెట్ ఆఫ్ క్రైటీరియా ఉండాలి. ఇదిగో ఇలాంటి కేసుల్లో ఇలాంటి బెయిల్ అప్లై చేసుకునే దానికి ఈ ప్రొవిజన్స్, ఇలాంటి కేసుల్లో ఇలాంటి ప్రొవిజన్స్ అలా ఉండాలి. లేకపోతే ఏమవుతుంది, మనీ అండ్ పవర్ ఉన్నోళ్ళేమో ఒక్కరోజు అవ్వగానే బయట ఉంటారు, మనీ అండ్ పవర్ లేని వాళ్ళేమో చిన్న క్రైమ్కి కూడా చాలా రోజులు అట్లా జైల్లో మగ్గిపోతూ ఉంటారు. అలా కాకుండా కొన్ని యూనిఫామ్ బెయిల్ కండిషన్స్ ఇవి తీసుకొని వస్తే ఎలా ఉంటుంది, అది ఇక్కడ చూడాల్సిన విషయం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ దీనికి సంబంధించింది అన్నమాట. సో ఇక్కడ రీసెంట్గా మీరు గమనించి ఉంటారు, కొన్ని యూట్యూబ్లో ఇమేజెస్ ఇవి కూడా చూసి ఉంటారండి, వీడియోస్ ఇవి. పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇలాగా గడ్డం కింద చేయి పెట్టుకొని ఏం చేయాలిరా బాబు అన్నట్టుగా చూస్తూ ఉంటే, చైనా ఏం గ్యారంటీ ఇస్తావు, నేను ఇంత మనీ ఇన్వెస్ట్ చేస్తున్నాను కదా అని అడిగింది అని చెప్పేసి చూసే ఉంటారు. అంటే ఇదిగో మేము సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని ఇన్ని $1 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మా ఇన్వెస్ట్మెంట్కి నువ్వు ఇచ్చే గ్యారంటీ ఏంటి అని చైనా అడగడం జరిగిందనమాట. మేము లోన్స్ ఇస్తున్నాం కదా, ఏంటి అడిషనల్ గ్యారంటీస్ ఏంటి అని అడగడం జరిగిందన్నారు. సో ఇక్కడ మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకోవాలండి. చైనా ఏమందంటే, అదిగో మేము ఇలా అడిగాము, ఇంకా చైనా పాకిస్తాన్ ఆ ప్రాజెక్ట్లో కంటిన్యూ అవ్వవి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి, అలాంటివి ఏమీ లేవు, మంచిగా ప్రోగ్రెస్ అవుతూ ఉంది, ఆ కారిడార్ అనేది బెటర్గా అవుతుంది అని చైనా చెప్తుంది. కానీ ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయండి. అవి ఏంటి అంటే డెట్ డిప్లొమసీ అని. డెట్ డిప్లొమసీ అంటే ఏంటి? డెట్ అనేటటువంటిది దాన్ని ఎరగా వేసుకొని డిప్లొమసీ, ఆ కంట్రీస్ని దగ్గరగా చేసుకోవడం. చైనా అనేది డెట్ డిప్లొమసీని చాలా క్విక్గా ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు శ్రీలంక కానీ వీటన్నిటితో చేసేటటువంటిది ఏంటి? చైనా డెట్ అప్పిస్తుంది, వాళ్ళు తిరిగి కట్టించలేము అన్నప్పుడు మాకు ఇవి కావాలి, ఇవి మా కండిషన్స్, ఇలా చెప్తూ ఉండడం అన్నమాట. డెట్ డిప్లొమసీ అని పిలుస్తూ ఉంటాము. దాంతోపాటు ఇంకొక పదం ఇక్కడ తెలుసుకోవాల్సింది, వన్ బెల్ట్ వన్ రోడ్. వన్ బెల్ట్ వన్ రోడ్ అనేది ఒక ప్రాజెక్ట్. చైనా అనేటటువంటిది దీని కింద 2 రకాల ప్రాజెక్ట్స్. ఒకటి ల్యాండ్ బేస్డ్ కారిడార్స్, ల్యాండ్ బౌండరీ ఉన్నటువంటి కంట్రీస్తో రైల్ రోడ్ రూట్స్ ద్వారా కనెక్టివిటీ కల్పించడము, మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని సెటప్ చేయడము. రెండోది మ్యారీటైమ్ రూట్స్ ద్వారా ఆఫ్రికా వీటన్నిటిని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కనెక్ట్ చేసుకోవడము. వన్ బెల్ట్ వన్ రోడ్ అనే ఇనిషియేటివ్. ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ అనే ఇనిషియేటివ్లో ఒక భాగంగానే సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. మరి అదేంటో ఒకసారి చూద్దామా? ఇదిగో చైనాలోని కాష్గర్ అనే ప్రావిన్స్ నుంచి
ఇది ఇలా వస్తూ ఇక్కడ మీరు గమనించారా, ఇది రోడ్ ఈ వాళ్ళ ప్రాజెక్ట్స్ అనేవి మన భూభాగం నుంచి వెళ్తున్నాయి. అంటే మనకి ఇప్పుడు పాకిస్తాన్ సైడే ఉన్నాయి పీఓకే, కానీ పీఓకే అనేది కాన్ఫ్లిక్ట్లో ఉంది సిచ్యువేషన్ కదా, అది మనది అని మనం క్లెయిమ్ చేస్తున్నాం, వాళ్ళది అని వాళ్ళు అంటున్నారు. సో అలాంటి సోవర్నిటీ క్లెయిమ్స్ ఉన్నప్పుడు సిపెక్ అనేటటువంటి దాంట్లో చైనా అనేది ఏ విధంగా ముందుకెళ్ళింది, అది మన క్వశ్చన్. అందుకే మనల్ని ఎన్నోసార్లు వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వండి అని అడిగింది, కానీ ఇండియా రిజెక్ట్ చేసింది. వన్ రీజన్ సావర్నిటీ ఇష్యూ అని చెప్పింది, మిగిలిన రీజన్స్ కూడా ఉన్నాయి, అది వేరే విషయం. బట్ సిపెక్ అనేది ఇండియాకి ఎందుకు అంటే, ఇదంతా మన టెరిటరీనే అని మనం క్లెయిమ్ చేస్తున్నప్పుడు, అది ఇంకా డిస్ప్యూట్లోనే ఉన్నప్పుడు ఏ విధంగా మరి చైనా ఈ ప్రాజెక్ట్తో ముందుకెళ్ళగలదు. సరే ఇక్కడ చూడండి, ఈ ప్రాజెక్ట్ అనేది ఇలాగా మరి గ్వదర్ అనే పోర్ట్. సో ఇక్కడ మనకి ఒక పోర్టు, మనము ఇరాన్తో కలిసి ఒక పోర్ట్ బిల్డ్ చేసాము, దాని పేరేంటండి ఇక్కడ ఉండేది చాబహార్ అనే పోర్ట్ గ్వదర్కి దగ్గరలో ఉండేటటువంటి పోర్ట్ అనమాట. ఇది సిపెక్. దీని కింద రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్, రైల్స్, రోడ్వేస్, పవర్, వీటన్నిటిలోనూ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంది. మరి మా ఇన్వెస్ట్మెంట్స్కి గ్యారంటీస్ ఏంటి అని అడుగుతుంది. ఎందుకంటే అండి ఎస్పెషలీ ఇదిగో ఇక్కడుందా బలూచిస్తాన్ అని విన్నారా, గ్వదర్ అనేది బలూచిస్తాన్ అనే ప్రావిన్స్లో ఉంది. ఇక్కడ ఇన్సర్జెన్సీ, మేము పాకిస్తాన్లో కాదు, మేము సపరేట్ ఐడెంటిటీ అని అక్కడ ప్రొటెస్ట్లు చేస్తున్నారు. సో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. అందుకని మాకు ఏంటి గ్యారంటీస్ ఏంటి అన్నట్టుగా అడగడం జరిగింది. అది రీసెంట్గా అయిన ఇష్యూ. సిపెక్ అంటే ఏంటో, ఎందుకు ఓబీఓఆర్లో ఇండియా పార్ట్ కాలేదో క్లారిటీ కదా. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీకి సంబంధించింది. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అని అంటాము. దీంట్లో ఏం చెప్తుందంటే, ఇదిగో ఇన్ఫ్లేషన్, మనం దాన్ని ద్రవ్యోల్బణం అంటాము. ద్రవ్యోల్బణంకి సంబంధించి మనకి 2014లో ఒక కమిటీని నియమించడం జరిగిందండి, ఉర్జిత్ పటేల్ కమిటీ అంటాం. ఈ ఉర్జిత్ పటేల్ కమిటీకి ఏం చెప్పారంటే, ఇదిగో ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి మనకి సిపిఐ అని, డబ్ల్యూపిఐ అని ఇలాగ కొన్ని ఇండిసెస్ ఉన్నాయి కదా, వాటిలో దేన్ని మనం బేస్ లైన్గా వాటిలో దేన్ని మనం హెడ్లైన్గా తీసుకోవాలి అన్నారు. సిపిఐ అంటే కన్స్యూమర్ లెవెల్లో ప్రైసెస్ ఎంత పెరిగాయని క్యాలిక్యులేట్ చేస్తే సిపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత హోల్సేల్ లెవెల్లో ఎంత ప్రైసెస్లో మార్పు వస్తుంది అని. సిపిఐని తీసుకోండి, 4 ± 2% ఇన్ఫ్లేషన్ లెవెల్గా కన్సిడర్ చేయండి అన్నారు. మరి రీసెంట్గా మనకి ఇన్ఫ్లేషన్ రేట్స్ 7, 8 ఇక్కడ వరకు కూడా వెళ్ళాయి. మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇన్ఫ్లేషన్ టార్గెట్ అన్నది 4% మెయింటైన్ చేయడం అనేది అప్రోప్రియేట్. ఎందుకు 0% ఉండకూడదండి, 4 ఎందుకు ఉండాలి, లేదా 10 ఎందుకు ఉండకూడదు అంటే, ఒక కంట్రీలో ఒక గ్రోత్ లెవెల్కి, మనం ఉన్నటువంటి గ్రోత్ లెవెల్కి మరి దాన్ని బేస్ చేసుకొని ఇన్ఫ్లేషన్ ఇంత ఉండాలి, ధరలలో పెరుగుదల ఇంత ఉండాలి అని మనం కన్సిడర్ చేస్తాము. ఆ విధంగా చూస్తే 4% అన్నది ఐడియల్గా మనం పరిగణిస్తామన్నమాట. మరి మన లాస్ట్ ఆర్టికల్ ఎకానమీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, వీటి కింద చదువుకుంటాం. ఇండియా మరియు ట్రేడ్కి సంబంధించి ఇదిగోండి ఇక్కడ హెడ్డింగ్ చూడండి, సప్లై చైన్ షిఫ్ట్ అనేటటువంటిది చైనా నుంచి ఇండియాకు వస్తే, చైనా నుంచి షిఫ్ట్ అవుతే అది ఇండియాకి బెటర్గా ఉంటుంది అన్నట్టుగా చెప్తున్నారనమాట. సో ఏంటి సప్లై చైన్ అంటే ఏంటి, షిఫ్ట్ అంటే ఏంటి, మనకిప్పుడు గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ అనే పేరు వినే ఉంటారు కదా. ఈ గ్లోబలైజేషన్ ప్రాసెస్ తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి అన్ని యాక్టివిటీస్ కూడా ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్లో జరగట్లేదు. అన్నీ కూడా ఒక చోట మ్యానుఫ్యాక్చర్, కొన్ని పార్ట్స్ అయితే అగ్రిగేషన్ అంటాం, అన్నిటినీ కలిపి అగ్రిగేట్గా మనము దాన్ని అసెంబుల్ చేయడము, ఇట్లా అగ్రిగేట్ ఎకానమీస్గా మనం మారుతూ వచ్చాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ అనే కంపెనీ యుఎస్ఏకి సంబంధించిందైనా ఫోన్స్ అన్నీ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది అటు చైనాలో, తైవాన్లో, వీటిలో అనమాట. సో అలాంటి కంటెక్స్లో మరి ఒకవేళ చైనా నుంచి అవి మూవ్ అవ్వాలి అనుకుంటే నెక్స్ట్ బెస్ట్ డెస్టినేషన్ ఇండియానే. ఎందుకని, ఇండియాలో స్కిల్డ్ లేబర్ కానివ్వండి, కంపారిటివ్లీ చీప్ లేబర్ కానివ్వండి, గవర్నమెంట్ పాలసీస్ కానివ్వండి, ఇవన్నీ బాగున్నాయి అంటున్నారు. కానీ ఓవరాల్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో చూసుకుంటే మన కంట్రీ ఇంకా వెనకబడే ఉంది. దాంట్లో ఉన్నటువంటి వాటిని సరిచేయాలి. దాని మీనింగ్ ఇన్వెస్ట్మెంటే ఇంపార్టెంట్, ఇక్కడున్న ప్రజలు కాదు అన్నట్టుగా ట్రీట్ చేయడం కాదు. ఇన్వెస్ట్మెంట్ ప్రజల కోసమే కదా, అలాగ చూడాలి. సరే, మరి మన వాళ్ళు ఆన్సర్స్ రాశారండి మెయిన్స్ క్వశ్చన్స్కి. వాటికి ఎలా ఆన్సర్స్, వాటికి ఒకసారి చూద్దామా. ఇదిగో నైబర్హుడ్ 2.0 అనేటటువంటిది కావాలా
అసలు ఇండియాస్ నైబర్హుడ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అని. ఇదిగో 1947 నుంచి మనకి చుట్టుపక్కల ఉన్న దేశాలకి ప్రాధాన్యత కల్పిస్తూ ఉండడం జరిగింది అని చెప్తున్నారు. కాదండి, యాక్చువల్గా మనము రీసెంట్గా వరకు నైబర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదన్నమాట. చాలా సంవత్సరాలుగా యుఎస్ఏ వీటికి ప్రాధాన్యత ఇచ్చాం, కానీ నైబర్హుడ్ అన్నది రీసెంట్గానే ఒక 20 years అట్లనే మనం రికగ్నైజ్ చేశాము. ముందు నుంచి కూడా నైబర్హుడ్కి అంత ప్రాధాన్యత లేదు. సార్క్ ఇవి వచ్చినా సరే అంత ప్రాధాన్యత లేదు. సో ఇది కొంచెం చూసుకోవాలి. సరే, ప్రస్తుతానికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అని మనం గమనించి చూస్తే ఒక్కొక్క కంట్రీతో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి కంటెక్స్లో మరి మనకి నైబర్హుడ్ పాలసీ 2.0 కావాలి అన్నారు. ఓకే, ఇది గుడ్ ఇంట్రొడక్షన్ మార్చాలి. ఇక్కడ చూద్దాం. సో గుడ్ రిలేషన్స్ అనేటటువంటివి మెయింటైన్ చేయాలి. దానికోసం యాక్టిస్ట్ పాలసీ ఇవన్నీ ఉన్నాయి. వీటిలో నైబర్హుడ్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటి చెప్తూ ఒక్కొక్క దాంతో ఉన్న ఇష్యూస్ ఏంటి, ఆఫ్ఘనిస్తాన్తో ఉన్న ఇష్యూస్ ఏంటి, బంగ్లాదేశ్తో ఉన్న ఇష్యూస్, చైనా, మయన్మార్, ఇట్లా. సో ఇక్కడ క్రిటికల్లీ అనలైజ్ అన్నప్పుడు ఇదిగో ముందు ఇలా ఉండేవి, అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒక్కొక్క కంట్రీతో ఎదుర్కొంటున్నాము అన్నట్టుగా చెప్తారు. మీకు తెలుసో లేదో ఐఆర్లో కూడా మీరు మ్యాప్ గీయచ్చు. ఇదిగో ఇది కంట్రీ అని టైం ఉంటే అండి, ఇవన్నీ అలంకారాలు అంతే, అసలైన కంటెంట్లోనే ఉంటుంది. బట్ ఒకవేళ మీకు టైం ఉంటే మ్యాప్ లాంటిది గీసి మీరు ఇవి రాయొచ్చు. ఇక్కడ మీరు రీసెంట్ మెజర్స్ కాదు, ఓవరాల్గా ప్రాబ్లమ్స్ ఏమున్నాయి రాయండి. ఓవరాల్గా ఈ కంట్రీస్తో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రాయండి, రీసెంట్వే కాదు. ఇక్కడ చూడండి, మీరు అన్ని రీసెంట్వి రాశారు. ఓవరాల్గా వీటితో ఉండే ఇష్యూస్ రాయండి. అప్పుడు అందుకని నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి అన్నట్టుగా రాయాలి, మార్చాలండి. కంటెంట్ కొద్దిగా బెటర్గా రాయాలి. నెక్స్ట్, ఇప్పుడున్న ప్రజెంట్ కంటెక్స్లో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేటటువంటిది కామన్. సో ఎందుకని అంటే భూటాన్తో ఎలా ఉంది, మయన్మార్తో రిలేషన్స్ ఎలా ఉన్నాయి, పాకిస్తాన్, ఇలా ఒక్కొక్క కంట్రీతో ఎలా ఉన్నాయి, ఏ విధంగా వాటిని సాల్వ్ చేయాలి, వే ఫార్వర్డ్ కూడా రాశారు. గుడ్. నెక్స్ట్, కోవిడ్-19 టైంలో నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేటటువంటి దాన్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. ఒక్కొక్క దాంట్లో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి, ఓకే, మయన్మార్లో ఏమేమి ఇష్యూస్, హెడ్డింగ్స్ పెట్టి రాశారు చూసారా, వెరీ గుడ్, బాగుందండి. సో కంక్లూజన్ కూడా రాశారు. గుడ్. ఇదిగో సార్క్కి సంబంధించి ప్యాకేజ్ ఇదంతా అనౌన్స్ చేసింది. అయితే ఈ వందే భారత్ ఇలాంటివి ఎన్నో చేశాము. ఇలాంటి కంటెక్స్లో ప్రతిష్టంభన యొక్క ప్రభావం ఇదేం అక్కర్లేదండి. రైట్, వీటిని కూడా మిగిలిన దేశాలతో ఎప్పుడైనా సరే నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటే మన నైబర్స్ ఎవరు, వాళ్ళతో ఒక్కొక్క కంట్రీతో ఇండిపెండెంట్గా రాయండి. రైట్, సో ఇది మనకి ప్రైమరీ ఇష్యూ కాదనమాట. ఇంకా బెటర్గా ఒకసారి రీస్ట్రక్చర్ చేయండి ఆన్సర్ని. నెక్స్ట్, సో ఇండియాలో మరి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి సంబంధించి ఇండియా యొక్క ప్రజెంట్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అని రాశారు. ఓకే, సో ఇలాంటి టైంలో బెటర్గా ఉండాలి అంటున్నారు. సో ఏ విధంగా బెటర్గా ఉండాలి అన్నది ఇక్కడ రాస్తున్నటువంటిది. ఇండియా యుఎన్ఎస్సీలో మెంబర్ కావాలనే కాదండి, ఓవరాల్గా కూడా నైబర్స్తో మనకి ఇంపార్టెంట్ రిలేషన్స్, పీస్ ఉండాలి అన్నా, డెవలప్మెంట్ ఉండాలి అన్నా యుఎన్ఎస్సీలో మెంబర్షిప్ రావడం అనేది వేరే విషయం. అవేం చేస్తాయి, మనకు ఉండేది ఓన్లీ చైనా ఒకటే కదా వీటో కంట్రీ, అవేం చేసేదానికి లేదనమాట. సో ఇలాంటివి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా రాయాలండి. నెక్స్ట్, సో ఇండియాకి వీటన్నిటితోనూ బార్డర్స్ ఉన్నాయి, బార్డర్ డిస్ప్యూట్స్ అనేటటువంటివి ఉన్నాయి, మిగిలిన డిస్ప్యూట్స్ అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో మీరు ఒక ఫ్రేమ్వర్క్ బెటర్గా చేసుకోవాలండి. ఒక్కొక్క కంట్రీతో ఏ విధంగా ఉన్నాయి నైబర్హుడ్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఏమున్నాయి, ఆ కంటెక్స్లో ఎందుకు ఇంప్రూవ్మెంట్ కావాలి. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనేది మీకు తెలుసో లేదో 2014లో ఫస్ట్ టైం ఆ పదాన్ని వాడారు. సో మీరు దాంతో కూడా మొదలు పెట్టచ్చు. సో అలా ఇంకా బెటర్గా రాయొచ్చు. ఇది ఇవాల్టి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. దీనికి ఆన్సర్ రాసి కమెంట్స్లో పోస్ట్ చేయండి. రేపు మనం వాటి ఎవాల్యుయేషన్ అదంతా చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.